నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. చాలామంది రకరకాల కంప్లెయింట్స్ ఇస్తా ఉంటారనమాట. లేడీస్ ఒకలాగా, జెంట్స్ ఒకలాగా. జెంట్స్‌కి ఏంటంటే పొట్ట ఎక్కువ ఉందనో, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్. అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఏంటంటే డెలివరీ తర్వాత వచ్చే పొట్ట బాగా మొండిగా ఉందనో, లూజ్‌గా అయిపోయిందనో, లేదా మనకి ఇక్కడ నడుము మాత్రమే పెరుగుతుంది అని, లేదా తొడలు మాత్రం పెరుగుతున్నాయి, చేతులు మాత్రం పెరుగుతున్నాయి. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విమెన్స్ హార్మోన్స్ కాంప్లికేటెడ్. అండ్ చాలామంది రకరకాల రీజన్స్ అనుకుంటూ ఉంటారు. అంటే చేతులున్నాయి, ఓన్లీ చేతులు కరిగేటట్టు ఏమన్నా ఆసనాస్ ఉంటే బాగుండనట్టు. అలా ఉండవు. ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ చేయాల్సిందే. ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్‌తో పాటు రకరకాల ఆసనాస్ కొంచెం ఎక్కువ స్ట్రెంథెనింగ్ అట్లాంటి స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫ్యాట్ లాస్ చాలా బాగా జరుగుతుంది. ఫ్యాట్ లాస్‌తో పాటు మంచి మజిల్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది మనకి. అండ్ ఇంచ్ లాస్, మనం చేసే ప్రతి ఆసనాస్‌కి, వాకింగ్‌కి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసినప్పుడు కూడా మనకి చక్కటి ఇంచ్ లాస్ వస్తది. చాలా చాలా ఇంపార్టెంట్ కదా అది కూడా. సో, 100% రిజల్ట్స్ చాలా బావుంటాయి. తప్పకుండా ఫాలో చేయండి. నెగ్లెక్ట్ చేయకండి. ఇంకొక డౌట్ ఉంటది చాలామందికేంటంటే, యోగా చేసి ఆపేస్తే లావవుతామని. యూజువల్లీ యోగా గురించి చాలా తక్కువ మంది అడుగుతారు. ఇంకిప్పుడు మన వీడియోస్ ఫాలో అయితే అసలెవరు అడగట్లేరు. అప్పట్లో వచ్చేవి. జిమ్ గురించి ఈ డౌట్స్ ఎక్కువుంటాయి. యోగా అసలు ఎందుకు మానేయాలనుకుంటున్నారు? తినడం మానేస్తున్నామా? పడుకోవడం మానేస్తున్నామా? ఇవన్నీ మానేయనప్పుడు యోగా ఎందుకు మానేయాలి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే సడెన్‌గా నేను ఎవ్రీథింగ్ చేంజ్ చేసేస్తాను నా లైఫ్‌లో అనుకుంటే కుదరదు. స్లోగా చేంజెస్ చేసుకుంటూ వచ్చామనుకోండి 100% చాలా బాగా వర్కౌట్ అవుతుంది. యోగా కూడా అంతే. ఇప్పుడు నేను ఎవ్రీడే 100% 2 గంటలు ప్రాక్టీస్ చేస్తాను అని పెట్టుకోవద్దు. ఫస్ట్ ఎలా పెట్టుకుంటారు? యోగాని అలవాటు చేసుకోండి. యోగ్ కంపల్సరీ ఎవ్రీడే ఉండేలాగా చూసుకోండి. ప్రాణాయామం, బ్రీతింగ్ టెక్నిక్స్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంత్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ చేసుకుంటూ రండి. అప్పుడు ఆటోమేటికల్లీ అలవాటయిపోతారు. అండ్ సెకండ్ థింగ్, మనకేంటంటే ఈ ఓన్లీ ఫ్యాట్ లాస్ 100 రోగాలున్నా సరే బాడీలో ఏది లేదు. ఓన్లీ ఫ్యాట్ లాస్ కావాలనుకుంటున్నారు. అది కూడా చాలా తప్పు ఆలోచన. నేను సరిగ్గా అవ్వాలి, నేను హెల్తీగా అవ్వాలి, నేను హ్యాపీగా ఉండాలి, అవసరం లేని ఆలోచనలు చాలా తక్కువ ఇట్లాంటివి ఆలోచించండి. అప్పుడు బాగా బెనిఫిట్ అవుతారు. హెల్త్ బావుంటుంది. అప్పుడు వెయిట్ లాస్ కూడా చాలా చక్కగా అవుతారు. ఎప్పుడైనా సరే హెల్త్ మీద దృష్టి పెట్టండి. అన్నీ వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఊరికే నన్ను ఈ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, మీ మైండ్‌లో కూడా ఉండుంటాయి. సో, ఇప్పుడు ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకుందాం. కాళ్ళ మధ్య డిస్టెన్స్ తీసుకోండి. సర్వాంగ పుష్టి తీసుకుందాం. సర్వాంగ పుష్టి అప్పట్లో 100 అలా చేసేవాళ్ళంట. ఇప్పుడు అలా చేస్తే మనకు కొంచెం నడుము నొప్పి లేస్తది. సో, జస్ట్ 10 రౌండ్స్‌తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. రైట్ అప్, లెఫ్ట్ డౌన్. సో, స్లోగా రైట్, లెఫ్ట్, స్లోగా నడుములో చిన్న వంపిచ్చేసి మళ్ళీ రైట్, లెఫ్ట్, మళ్ళీ చిన్న వంపు అండ్ స్లోలీ బ్యాక్. ఇలా 10 రౌండ్స్ రాని. 10 రౌండ్స్ తర్వాత లెఫ్ట్ మళ్ళీ పైకి, రైట్, మళ్ళీ స్లోగా బ్యాక్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్, రైట్, స్లోగా మళ్ళీ బ్యాక్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. సో, 10 రౌండ్స్ ఓవరాల్‌గా సర్వాంగ పుష్టి తీసుకోండి. సర్వాంగ పుష్టి అయిపోయిన తర్వాత స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇలా కూడా ఒక 40 రౌండ్స్ వద్దు, 20 రౌండ్స్ చాలండి. సో, 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా డిస్టెన్స్ పెంచండి. సింప్లర్ వర్షన్ ఆఫ్ స్కందాసన్ తీసుకుందాం. స్లోగా మళ్ళీ లెఫ్ట్, స్లోగా లెఫ్ట్. ఒరిజినల్ స్కందాసన్ ఇది. సో, ఒరిజినల్ స్కందాసన్ రావాలంటే ఫుల్ స్ట్రెచ్చింగ్ కావాల్సి వస్తుంది కాబట్టి వేరియేషన్ తీసుకుందాం. స్లోలీ మళ్ళీ ఇటు సైడ్, మళ్ళీ స్లోగా లెఫ్ట్, స్లోగా రైట్. ఇవన్నీ కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా సెంటర్, స్లోగా లెఫ్ట్ 90, రైట్ 45 తీసుకొని స్ట్రైట్ లైన్, హ్యాండ్స్ అప్ తీసుకొని స్లోలీ వీరభద్రాసన్ 1 ఇన్హేల్, ఎక్స్హేల్ సెంటర్. వీరభద్రాసన్కి బ్యాక్గ్రౌండ్లో చాలా గొప్ప స్టోరీస్ ఉంటాయి. వీరభద్రుడు అంటే ఎవరు? శివుని నుంచి వచ్చిన ఆసన. సో, స్ట్రెంగ్త్ పెరగడానికి, ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అయ్యే ఆసన. మళ్ళీ స్లోగా తీసుకోండి అంతే. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. 5 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ అప్, exhale back, inhale up, forward, exhale back. సెంటర్ తీసుకొని మళ్ళీ చాలా స్లోగా రైట్ 90,
left 45, hands up, మళ్ళీ inhale, exhale back, inhale forward, exhale back. చాలా స్లోగా సెంటర్ రిలాక్స్. 5 రౌండ్స్ వచ్చేలా చూడండి. మోకాల మీద బర్డెన్ అవ్వకుండా చూసుకోండి. చాలా స్లోగా తీసుకోండి. స్లోగా సెంటర్ జస్ట్ ఉన్న ప్లేస్లోనే జాగ్స్ రానివ్వండి. 1 minute వరకు జాగ్ తీసుకోండి. 60 seconds కంటిన్యూస్గా జాగ్స్ రానివ్వండి. అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని స్లోలీ ఇంటర్లాక్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోలీ 1 2 3 4 5 6 7 8 మళ్ళీ సైడ్స్ 9 10 11 12 మళ్ళీ సైడ్స్ 13 14 15 16 ఇలా 40 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. 4 sides 4 forward. కొంచెం స్లో వర్షన్లోనే తీసుకోండి, సరిపోతాయి. స్లోగా సెంటర్ రొటేషన్స్ తీసుకొని కొంచెం నడుము రిలాక్స్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. స్లోగా ఒక 5 రౌండ్స్ వచ్చిన తర్వాత సెంటర్ తీసుకొని స్లోగా నమస్కార్, ఇన్హేల్ మలాసం, ఎక్స్హేల్ స్లోగా. వెనకాల నుంచి రండి, అప్పుడు మోకాళ్ళ మీద బరువు పడదు. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ ఆసనం చేయకండి. వీరభద్రాసనం కూడా చాలా స్లోగా తీసుకొని కలుపుకోమంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా బ్యాక్ నుంచి రండి స్లోగా. ఇలా 5 to 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళు రెండు కొంచెం దగ్గరికి తీసుకొని మీకు ఎంత కుదిరితే అంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇలా కిందికి పుష్ చేయండి. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. బ్యాక్లో మజిల్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ అవుతాయి. ఓవరాల్ లెగ్స్కి కూడా చాలా మంచిది. వెరికోస్ వీన్స్ ఉన్నా కూడా చాలా మంచిది. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా 20 to 30 రౌండ్స్ రానివ్వండి. చాలా స్లోగా సెంటర్ రిలాక్స్. నౌ స్లోగా జంపింగ్ జాక్స్ 1 2 3 4. ఇది సేమ్ 30 రౌండ్స్ రానివ్వండి. ఇలా స్లోగా 5 6 7 8 20 రౌండ్స్ రాని. 20 రౌండ్స్ నుంచి మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటే ఇంకొక 20 రౌండ్స్ కూడా తీసుకోవచ్చు. మధ్యలో బ్రేక్ ఇచ్చి 1 deep breath in and out, మళ్ళీ ఇంకో 20 రౌండ్స్ అయినా తీసుకోండి. మళ్ళీ బ్రేక్ తీసుకొని 2 deep breaths తీసుకొని సూర్య నమస్కారాలు 5 sets తీసుకోండి, సరిపోతాయి. కంపల్సరీ బ్రెత్ వర్క్ ఉండాలి. యోగ నిద్ర అయినా సరే, మెడిటేషన్ అయినా, ఏదైనా ఒక డీప్ బ్రీతింగ్ ప్రాణాయామం అయినా సరే తీసుకోండి. ఇవన్నీ చేస్తే చూసారు కదా 100% తగ్గుతాం. ఏ టెన్షన్ తీసుకోవద్దు. మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ బ్రెత్ వర్క్తో చేసినప్పుడు మన బెనిఫిట్స్ ఇంకో 2 ఇంతలు పెరుగుతాయి. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి. దేనికి టెన్షన్ తీసుకోవద్దు. ఒక ప్రాబ్లం బాడీలో వచ్చింది అంటే ఆ ప్రాబ్లం బయటకు వెళ్ళే సొల్యూషన్ కూడా తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఓం నమః శివాయ.